పెట్రోల్ ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరల ప్రభావం కూడా అధికంగా ఉండడంతో వాహన వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల వైపు వాహన వినియోగదారులు దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై దృష్టి సారించారు బయర్స్. దీంతో వాహనాల సేల్స్ పెరిగాయని షోరూం నిర్వాహకులు అంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్ ఒకవైపు పెట్రోల్ ధరల పెరుగుదలకు సంబంధించినటువంటి అంశం, మరోవైపు అదేవిధంగా పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు, ఈ మొత్తం అంశానికి సంబంధించి సామాన్యుడు వాహన వినియోగానికి సంబంధించి పెరుగుతున్నటువంటి డిమాండ్, ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రత్యామ్నాయ మార్గాలపైన సామాన్య వాహనదారుడు ఎదురు చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. అందులో భాగంగానే ఒక రెవల్యూషన్గా వచ్చినటువంటి బ్యాటరీ వాహనాలకు సంబంధించి ఎలక్ట్రికల్ ఈవీ వాహనాలకు సంబంధించినటువంటి డిమాండ్ ఈ సమయంలో ఎక్కువగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వాహనాలకు సంబంధించినటువంటి సేల్స్ కూడా పెద్ద ఎత్తున పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కనుక చూసుకుంటే కనుక అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులు, యుద్ధ వాతావరణం, అదేవిధంగా పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి రవాణా ఖర్చులతో పాటు సాధారణ కుటుంబం గడపడానికి అవసరమైనటువంటి మినిమం బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుంటే కనుక వాహనాలకు సంబంధించినటువంటి వినియోగం, వాటికి సంబంధించినటువంటి నిర్వహణ భారం పెద్ద ఎత్తున పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎలక్ట్రానిక్ వెహికల్స్ వైపు సామాన్య వాహనదారుడు ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈవీ వెహికల్స్కి డిమాండ్ పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనతో మాట్లాడేందుకు షోరూమ్ నిర్వాహకులు కూడా ఉన్నారు. మేడం, చెప్పండి, ఎలా చూడాలి ఇప్పుడు ఉన్నటువంటి ధరలకు సంబంధించి? ఇప్పుడు ఒకవైపు పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, వీటికి సంబంధించినటువంటి అంశాలపైన ఈవీ వెహికల్స్కి ఉన్నటువంటి డిమాండ్ ఎలా ఉంది? అది వరకుటితో పోలిస్తేనండి, ఇది వరకు మనకి ఎక్కువ పెట్రోల్ వెహికల్స్ తీసుకునే వాళ్ళు, టూ వీలర్స్ వాటిల్లో కూడా. బట్ ఇప్పుడు పెట్రోల్ వెహికల్స్ అసలు చాలా కాస్ట్లీ అయిపోయినాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ ప్రభావం వల్ల కూడా, సమస్యల ప్రభావం వల్ల కూడా ఇప్పుడు ఈవీ వెహికల్స్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. వెహికల్స్ సేల్స్ చాలా పెరిగినాయి, గణనీయంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇక మీదట కూడా పొల్యూషన్ని దృష్టిలో పెట్టుకున్నా కానీ అవేర్నెస్ ఇప్పుడు ఇదివరకటి కంటే జనాలకి చాలా బాగా వచ్చింది అవేర్నెస్ కూడా. సో మనం పొల్యూషన్ రీత్యా కూడా మన ఈవీ వెహికల్సే తీసుకోవాలి అనేది బాగా గమనిస్తున్నారు జనం. అలాగే ఇప్పుడు మిడిల్ క్లాస్ కానివ్వండి, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కానివ్వండి, ఏదైనా కాస్ట్లు పెరగడమే కానీ తగ్గేది అనేది లేదు. కాబట్టి ఒక 2-3,000 పెట్రోల్కి అయ్యేది ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ఒక 500-600లో ఈవీ వెహికల్స్ కాస్ట్ వచ్చేస్తుంది. అంత డిఫరెన్స్ ఉంది. మరి ₹1-2 కూడా కాదు, 100-200 కూడా కాదు, వేలల్లో మెయింటెనెన్స్ చాలా డిఫరెన్స్ ఉంది. సో ఆ పరంగా కూడా అందరికీ ఇప్పుడు అవేర్నెస్ రావడము, ఈవీ వెహికల్స్కి మారడము జరుగుతోంది. ఇది చాలా మంచి మార్పు. ఈ మార్పు కూడా ఇలాగే రావాలి. ఇంకా ఫ్యూచర్లో కూడా మొత్తం ఈవీ వెహికల్సే ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. మీరు చూసినటువంటి పరిస్థితుల్లో నిన్నగా మొన్నటువంటి సేల్స్ కావచ్చు, ఇప్పుడు పెట్రోల్ ధరలకు సంబంధించి పెరుగుతున్నటువంటి ధరల ప్రభావం కావచ్చు, నిత్యావసర వస్తువుల ధరల ప్రభావం కావచ్చు, సామాన్య కుటుంబం పెరుగుతున్నటువంటి ఆర్థిక భారం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూసేటువంటి సిచ్యువేషన్. అందులో భాగంగా ఈవీకి వెళుతున్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది సేల్స్ మొత్తం ఓవరాల్? సేల్స్ అయితే ఇప్పుడు కరెంట్ సినారియోలో చూసుకుంటే మాత్రం బాగా సేల్స్ అయితే బాగా పెరిగిందండి. మన వెహికల్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 150 రేంజ్ నుంచి 400 రేంజ్ వరకు ఐడీసీ వాల్యూస్ ఉన్నాయి. వేరే ఇతర కంపెనీస్తో పోల్చుకున్నా కూడా అన్నీ కూడా ఇప్పుడు ఈవీ వెహికల్స్ అయితే బాగా పెరిగింది. ఇప్పుడు పెట్రోల్ దొరకపోవడం కానివ్వండి, పెట్రోల్ మీద డిపెండ్ అవ్వడం కానివ్వండి, కొంచెం టెన్షన్ ఎప్పటికైనా సరే ఇది ప్రాబ్లమే. సో ఆ విధంగా చూసుకున్నా కానీ ఈ మార్పు వల్ల కూడా గణనీయంగా సేల్స్ అయితే పెరిగింది. మంత్లీ గ్రోత్ ఎలా ఉంది? సేల్స్ గ్రోత్ ఎలా ఉంది? అంతకుముందు ఎలా ఉండేది? ఇప్పుడు మీరు పెట్టిన తర్వాత, ఇక్కడ షోరూమ్ ఏర్పాటు చేసిన తర్వాత కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, సేల్స్, మంత్లీ సేల్స్ అప్రాక్సిమేట్గా ఎలా ఉంది? ఆల్మోస్ట్ డబల్ అయిందని చెప్పచ్చండి. ఈవీ వెహికల్స్ అయితే సేల్స్ బాగా పెరిగిందనే చెప్పచ్చు. మాకే చాలా బాగా సేల్స్ అవుతుంది. ఇది వరకుటి కంటే కూడా మామూలుగా కూడా ఈవీ వెహికల్స్ మీద అవగాహన పెరగడంతోనే సేల్స్ అసలు కొంచెం బెటర్గా అయ్యింది. ఇదివరకు ఒక 5 ఏళ్ల క్రితంతో ఇప్పటికీ పోల్చుకుంటేనే బాగా మార్పు ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెంట్ సినారియోలో చూసుకుంటే అంతర్జాతీయ ప్రభావం వల్ల కానీ, ఇప్పుడు పెట్రోల్ దొరకకపోవడం వల్ల కానీ, డిపెండ్ అవ్వడం కానీ చూస్తుంటే ఆ మార్పు వితిన్ 1 మంత్ లోపల అయితే మాత్రం ఇంకా చాలా బాగా మార్పు వచ్చిందని చెప్పాలి. అన్ని కంపెనీస్ కూడా అలాగే పెరిగింది ఈవీ సేల్స్ వచ్చి. వెహికల్స్కి సంబంధించినటువంటి డిమాండ్, అదేవిధంగా సాధారణ మధ్యతరగతి ప్రజానికం వినియోగించేటువంటి వాహనాలకు సంబంధించినటువంటి ఖర్చులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎలక్ట్రికల్ వైపు వెళ్ళేటువంటి పరిస్థితులు ఆటోమేటిక్గా క్రియేట్ అయినటువంటి సిచ్యువేషన్, అదేవిధంగా పెరిగినటువంటి పెట్రోల్ ధరలకు సంబంధించి, పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలకు సంబంధించి, కుటుంబ నిర్వహణకు సంబంధించి, కుటుంబ బాధ్యతలు పెరగడం, అదేవిధంగా ధరల పెరుగుదలకు సంబంధించినటువంటి అంశాలను, నిత్యావసర వస్తువుల ధరలు మొత్తం ఓవరాల్గా ఒక ఫ్యామిలీ మీద డిపెండ్ అయినటువంటి వ్యక్తి ప్రత్యామ్నాయ మార్గం వైపు ఖర్చులు తగ్గించుకునే దిశలో ముందుకు వెళ్ళాలంటే కనుక ఈవీ వెహికల్స్ని ఆశ్రయించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో భాగంగానే ఆ డిమాండ్కి అనుగుణంగా వచ్చినటువంటి వాహనాలకు సంబంధించినటువంటి సేల్స్ మోడల్స్ కావచ్చు, అందులో ఉన్నటువంటి
సౌలభ్యం కావచ్చు, ఇదంతా కూడా అటు పర్యావరణ పరిరక్షణలో భాగంగా వచ్చినటువంటి ఒక రెవల్యూషన్గా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అయితే ఈ పెట్రోల్ ధరల ప్రభావంతో సామాన్య ప్రజానీకం పెద్ద ఎత్తున ధరలకు సంబంధించినటువంటి ప్రభావాన్ని ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడినటువంటి నేపథ్యంలో ఈవీ వెహికల్స్కి సంబంధించినటువంటి డిమాండ్ భారీ స్థాయిలో పెరిగిందనేటువంటి ఒక అభిప్రాయం నిర్వాహకుల నుంచి వ్యక్తమవుతోంది. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్.